హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి వాయుగుండంగా మారినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షాలు ఏమాత్రం తగ్గడం లేదు. భారీ నుంచి అతి భారీ వర్షాలు మరొక 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా జూన్ 17 వరకు కూడా తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. మెదక్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, నాగర్ కర్నూల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ముఖ్యంగా మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వర్షాలు కురనున్నాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. ప్రస్తుతానికి అయితే మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం. హైదరాబాద్ లో కూడా ముఖ్యంగా బాలాపూర్, బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, ఎల్బీ నగర్, వనస్థలీపురం, నాగోల్, సరూర్ నగర్, ఉప్పల్, బోడుప్పల్, నాచారం, సైదాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. అత్యధికంగా వర్షాలు మరొక 2 రోజుల పాటు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అల్పపీడన ద్రోణి ప్రభావం మరొక 2 రోజుల పాటు కొనసాగుతుంది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇవాళ రేపు నమోదవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ జిల్లాలో ప్రస్తుతానికి వర్షాలు తగ్గుముఖం పడతాయి. థ్యాంక్ యూ.